అయితే మొన్న ఒక తల్లి ఇద్దరు కొడుకులని గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత ఆమె కూడా సూసైడ్ చేసుకుంది. మరి వాళ్ళ ఇంట్లో ఏమైనా కుటుంబాలు ఉన్నాయంటే ఏం లేవు, ఇద్దరు మంచిగానే ఉంటాం. ఇద్దరు కొడుకులలో ఒక బాబుకి పుట్టినరోజు ఉంటే షాపింగ్ చేసిరట, కొత్త బట్టలు కొన్నారట. కానీ ఇంతలో ఏమైందో ఇద్దరు కొడుకులని కొబ్బరి బొండలు కోసే దాంతో గొంతు కోసేసి ప్రాణాలు కోల్పోయింది. ఆమె కూడా ఆత్మహత్య చేసుకుని ముగ్గురు చచ్చిపోయారు. చూస్తే కొన్ని నిజాలు బయటపడ్డాయి. పోలీసులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కొన్ని విషయాలు మీడియాకు చెప్పారు. అవేందో చూద్దాం. సంచలనం రేపిన గాజుల రామారం ఇష్యూలో నిజాలు వెలుగు చూస్తున్నాయి. కన్న బిడ్డలను అత్యంత కిరాతకంగా తేజస్విని చంపడానికి గల కారణాలను కుటుంబ సభ్యులు మీడియాకు వివరించారు. గాంధీ హాస్పిటల్ మార్చురి దగ్గర తేజస్విని భర్త వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, తమకు వ్యక్తిగత గొడవలు ఏమీ లేవని, మేమంతా బాగానే ఉండేవాళ్ళం, నా భార్య కూడా బాగానే ఉండేది, మా అత్తమామలు కూడా బాగానే ఉంటారు, వారు నన్ను కొడుకులాగా చూసుకుంటారు. ప్రస్తుతం నేను నా భార్యను కొడుకులను పోగొట్టుకున్నాను, అదే బాధలో ఉన్నానని వివరించాడు. తేజస్విని పెద్దమ్మ మాట్లాడుతూ, చిన్నబాబు హర్షిత్ రెడ్డి బర్త్డే కోసం దుస్తులు కూడా కొన్నారు, మేమందరం వద్దామనుకున్నాం, ఇంతలోనే ఘోరం చేసింది. మా అల్లుడు చాలా మంచివాడు, మంచిగా చూసుకునేవాడు, కుటుంబ వివాదాలు ఏమీ లేవు, ఆర్థిక ఇబ్బందులు లేవు, కోట్ల రూపాయల ఆస్తి ఉంది. అయితే తేజస్వినికి కోవిడ్ తర్వాత ఆరోగ్యం ఇబ్బందిగా ఉండేది, కొంత డిప్రెషన్లో ఉండేది. పగవాళ్లకు కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు, తన నిర్ణయంతో 2 కుటుంబాలు నరకం అనుభవిస్తున్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పిందంట. ఏమైందంటే వాళ్ళకు ఇంట్లో పంచాయతీలు ఏం లేవు, భార్య భర్తల మధ్య అత్తమామలతోటి ఎలాంటి వేధింపులు లేవు, ఇక పైసలకు వచ్చిన కొదవలేదు, కోట్ల రూపాయల ఆస్తి ఉంది. కాకపోతే ఏమైందంట, ఆమెకు కొంతకాల క్రితం ఏదైతే కరోనా పరిస్థితులు ఉన్నాయో అప్పుడు కోవిడ్ వచ్చి తర్వాత ట్రీట్మెంట్ చేయించడం తగ్గింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితుల్లో కొన్ని మార్పులు వచ్చినాయి. నిత్యం డిప్రెషన్కు గురవుతూ ఉండేది. దీనికి తోడు పిల్లలిద్దరికి కూడా సాయంత్రం అయితే కొంత కంటి చూపు సమస్య ఉండేదంట. సో నిత్యం ఆ కంటి చూపు సమస్య వల్ల ఆమె సాయంత్రం కాగానే పిల్లల్ని, అంటే ఇద్దరు పిల్లలు కదా, ఇద్దరు చిన్నోళ్ళే, ఒకరు అటుపోతే ఒకరు ఇటుపోతాడు, ఒకరు ఇటుపోతే ఒకరు అటుపోతాడు. చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు. వాళ్ళ భర్త డ్యూటీకి పోయి ఉద్యోగానికి పోయి తిరిగి వచ్చేసరికి సాయంత్రం అయింది. ఆ పిల్లలని సరిగ్గా చూసుకోలేక, సాయంత్రం సమయంలో చీకటి పడ్డాక వాళ్ళ కళ్ళు కనబడకపోవడంతో వాళ్ళని చదివించలేక ఆమె ఎన్ని రకాల ఇబ్బందులు పడిందో. సో కుటుంబ సభ్యులని, తన భర్తని కావచ్చు, తల్లిదండ్రులను కావచ్చు, అత్తమామలను కావచ్చు, ఈ సమస్యలన్నీ చెప్పుకోలేక చెప్పి విసిగిపోయా ఆమె ఈ నిర్ణయానికి వచ్చింది. ఇద్దరు పిల్లలను వేరే వారికి భారం కాకుండా పిల్లలను వదిలేసి తను ఉండలేక అటు పిల్లలని గొంతు కోసి చంపేసి ఆమె కూడా సూసైడ్ చేసుకుంది. ఇలాంటి పరిస్థితులు ఎవరికి రావద్దు. చాలా సమస్యలు ఉంటాయి. ప్రాణాలు తీసుకున్నంత సమస్యలకు కూడా పరిష్కారం ఉంటుంది. సమస్య ఉందంటే దానికి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. చావు అసలు పరిష్కారం కాదు. కానీ ఇట్లా క్షణికావేశానికి లోనై అప్పటికప్పుడు ఇంకేం కనిపించక మెదడులో మనసులో మొత్తం చీకటి నిండిపోయి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. అంటే ఆత్మహత్యలే కావచ్చు, చంపడాలే కావచ్చు, చచ్చిపోవడాలే కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సమాజానికి అంత మంచిది కాదు. అవి వేరే వాళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అంత పెద్ద సమస్యలేం కాదు. కళ్ళు కనబడకపోవడం అనేది సమస్య ఏం కాదు. దానికి కూడా పరిష్కార మార్గాలు ఏమో ఉంటాయి, ట్రీట్మెంట్ ఉంటుంది, చికిత్సలు ఉంటాయి. కానీ ఒక చిన్న సమస్య వల్ల ఆమె ఇద్దరు ముద్దు ఉన్నారు, ఇద్దరు పిల్లలు, వాళ్ళని చంపేసి ఆమె చచ్చిపోయి ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ అత్తమామలు కావచ్చు, తను పెళ్లి చేసుకున్న భర్తకు కూడా ఒక శోకాన్ని మిగిల్చిపోయింది. సో ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి పనులు చేయకండి దయచేసి. ఎవరైనా అది చాలా బాధపడి భయపడే ఇష్యూ అవి. కాబట్టి కొంత ఇలాంటి నిర్ణయాలు తీసుకునే క్రమంలో కొంత ఆలోచించి ఉండడం బెటర్, రైట్. ఇవి ఈరోజు మనం ప్రధానంగా మాట్లాడుకున్న వార్తలు. తిరిగి రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి వెలుగు. నేను ప్రవీణ్ సుంకరి, సైనింగ్ ఆఫ్. నిత్యం గొడవలు కుమ్ములాటలే జరుగుతున్నాయా? అసలు ఎక్కువ శాతం ఉన్నది మేమే, మా మీద రెడ్డి నాయకుల పెత్తనమైంది అని చెప్పేసి బీసీ నాయకులు తిరగబడుతున్నట్టుగా బీసీ నేతలు విరుచుకుపడతా ఉన్నారు.